రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ ఆధ్వర్యంలో హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి దివ్యాంగ విద్యార్థులకు, అదేవిధంగా అర్హులైన దివ్యాంగులకు రోటరీ జూబ్లీ జగిత్యాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారి నిర్వహణలో ఈరోజు స్వాగతం పలుకుతూ, ఈరోజు ప్రధానంగా జగిత్యాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో మొదటిసారిగా మిమ్మల్ని ఒకళ్ళు పట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. అలాగే మేము చేస్తున్న కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఒకసారి మేము పొగడుకోవడం కాదు సార్, మీ ముందు ఒకసారి ప్రజెంటేషన్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తున్న ఉద్దేశంతో ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతోటి వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా మేమందరం ఒక టీం వర్క్గా చేస్తున్న కార్యక్రమాలు సార్ ఇవి. మేము చేస్తున్న కార్యక్రమాలు మిమ్మల్ని కూడా ఎప్పుడూ మాలో భాగస్వామ్యం చేసుకుంటూ మీ వంతుగా మాకు కూడా సహకారం అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్. సో థ్యాంక్ యూ సార్. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాల్లో 40,000 క్లబ్బులు, 150,000 మంది పైగా సభ్యులు స్వచ్ఛందంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో భాగంగా జగిత్యాల రోటరీ క్లబ్ గత 4 దశాబ్దాలుగా 5 సంవత్సరంలో పిల్లలందరికీ పోలియో డ్రాప్స్, విద్యార్థులకు పాఠశాలలో మౌలిక వసతులు సదుపాయాని కోసం లాంగ్ నోట్బుక్స్, స్కూల్ డెస్క్లు, ప్రొజెక్టర్సు, మరి బాలికలకు సైకిల్స్ 200 సైకిల్స్ లాస్ట్ 4 ఇయర్స్లో జగిత్యాలో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ మంతే బాలికలకు అడోలసెంట్ గర్ల్స్ సుమారు జగిత్యాల పట్టణంలో ఉన్న 11 బాలికల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వీళ్ళందరికీ 1 ఇయర్ రీయూజబుల్ శానిటరీ నాప్కిన్స్ సుమారు 4 లక్షల పైన విలువగల శానిటరీ ప్యాడ్స్, నాప్కిన్స్ కూడా లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ పంపిణీ. అంటే విద్యార్థులకు అన్ఇంటరప్టెడ్ స్టడీస్కు ఎడ్యుకేషన్కి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో రోటరీ ఒక చేయూత, జస్ట్ ఏ సపోర్ట్, లెండింగ్ ఏ హ్యాండ్. మరి అందులో భాగంగా అందులోకి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పినట్టు గౌరవ శాసనసభ్యులు గారి సుమారు 15,000 పైన ఉచిత నేత్ర చికిత్స కార్యక్రమాలు కూడా ఇదే పావని ఆసుపత్రి సిబ్బంది సహకారంతో సంజయ్ కుమార్, డాక్టర్ విజయ్ వారు ఐక్యంగా వారు చేస్తున్నాం. అందులోకి విద్యార్థులకు, వికలాంగులకు మరి లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ప్రపంచ వికలాంగుల దినోత్సవం, వరల్డ్ డిజేబుల్డ్ డే సందర్భంగా 85 మంది ఈ దివ్యాంగులకు వివిధ కారణాల వలన, అంటే మధుమేహం వలన కాలు తీసేయడము, యాక్సిడెంట్స్ వలన, అంతేకాకుండా స్నేక్ బైట్స్, పాము కాటు వలన కాలు తీయాల్సి వస్తుంది, వారికి పోలియో, వివిధ కారణాల వలన కాళ్ళు తీసేసిన దివ్యాంగులందరికీ 85 మందికి
3,50,000 రూపాయల ఖర్చుతో జైపూర్ ఫుడ్, మరి నిజామాబాద్లో మా రోటరీ డిజేబుల్డ్ సెంటర్ ఉంది, వారికి 2 బస్సులు 2 వెహికల్స్ అరేంజ్ చేసి అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ జైపూర్ ఫుడ్ ఇప్పించాం వికలాంగులు. మరి అందులో భాగంగా ఇప్పుడు కూడా ఒక 5 దివ్యాంగులకు ముఖ్యంగా మా ప్రాధాన్యత ఏంటంటే విద్యార్థుల కోసం ఆలోచించి వారి కోసం ఈ ట్రైసైకిల్స్ ఇవ్వాలని మేము నిర్ణయించడం. మరి దానికి అనుగుణంగా ఎస్కేఎన్ఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ చంద్రయ్య గారు ఉన్నారు, వారిని సంప్రదించినాం. సార్ స్టూడెంట్స్ కోసం మేము ట్రైసైకిల్స్ ప్లాన్ చేస్తున్నాం, సజెస్ట్ చేయమంటే చంద్రయ్య గారు, మరి ఎస్కేఎన్ఆర్ ప్రిన్సిపల్ నాగభూషణ్ గారు, గంప శ్రీనివాస్ గారు, తిరుపతి గారు, వీరందరూ సజెషన్స్. ఇది ఒక స్టూడెంట్ ఈజ్ ఫ్రమ్ మల్యాల నుండి ఒక స్టూడెంట్, ఇస్రాజ్పల్లికి ఒక స్టూడెంట్, జగిత్యాల స్థానికంగా ఉన్న 2 స్టూడెంట్స్, అందరికి విద్యార్థులకే ప్రాధాన్యత పరంగా ఒక 5గురికి ఈ ట్రైసైకిల్స్ గౌరవ శాసనసభ్యులు మరి నూతనంగా బాధ్యతలు స్వీకరించినట్టు డిఎస్పీ పురుషోత్తం రెడ్డి గారిచే ఇప్పుడు పంపిణీ ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ దీని ఏంటంటే ట్రైసైకిల్స్ దీన్ని మా కండిషన్స్ ఉంటాయి, టర్మ్స్ ఉంటాయి, మధ్యలో మేము చెక్ చేస్తాం. మీరు దీన్ని అమ్మడానికి వీల్లేదు, సొంతంగా యూజ్ చేసుకోవాలి. మరి ఒక విద్యార్థి వచ్చింది సింధుజ ఫిర్దౌస్, ఆమెను కూడా మేము చెక్ చేసినాం, ఆమెకు ఒరిజినల్గా అవసరమా లేదా అని. డాక్టర్స్ని కూడా సంప్రదించినాం, మిస్యూజ్ కావద్దని కూడా గైడ్లైన్స్ ఉంటాయి, దానికి అనుగుణంగా చేసినాం. మరి ప్రత్యేకంగా గంప శ్రీనివాస్ గారికి, తిరుపతి గారికి, చంద్రయ్య గారికి, నాగభూషణ్ గారికి వారి కృతజ్ఞతలు. సెలెక్షన్ ఇప్పుడు మేము చేయాలని అన్నా కానీ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్, వారు సెలెక్ట్ చేసిన వారికే ఇప్పుడు ఇస్తున్నాం. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి డిఎస్పీ గారు కూడా మరి పోలీస్ శాఖ, రోటరీ పరంగా, రెడ్ క్రాస్ పరంగా గత కొన్ని సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా జగన్నాథ్పూర్ సార్ రిమోట్ విలేజ్, అప్పుడు ఎస్పీ గారి సూచన మేరకు డాక్టర్ సంజయ్ గారు మేము వెళ్ళి ఫ్రీ ఐ క్యాంప్ చేసినాం, ఫ్రీ హెల్త్ క్యాంప్ చేసినాం. మరి మన ఇప్పుడున్న ప్రస్తుత ఎస్పీ అశోక్ కుమార్ గారి సూచన మేరకు డ్రగ్స్ అడిక్షన్, విద్యార్థులు యువత అంతా డ్రగ్స్కు బానిస అవుతున్న ఉద్దేశంతో వాళ్ళకి అవగాహన కోసం జగిత్యాల ఉన్న అన్ని కళాశాలలో ఎస్ఏ రైటింగ్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసినాం. నషాముక్త్ భారత్ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతోటి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం, దానిలో రోటరీ, రెడ్ క్రాస్ మేమందరం పోలీస్ శాఖతో సంయుక్తంగా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నషాముక్త భారత్ కాకుండా ఎవ్రీ ఇయర్ పోలీస్ మెమోరియల్ కమ్మెమొరేషన్ సందర్భంగా పోలీస్ శాఖ వచ్చే ఉచిత రక్త శిబిరాలు నిర్వహిస్తున్నాం. లాస్ట్ 10 years నుండి జగిత్యాల జిల్లా ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుండి జగిత్యాలలో రెడ్ క్రాస్ సొసైటీ, ఆ ఎస్పీ గారు ఎస్పీ గారు ఉన్నప్పటికీ వారు రావడం, వారిచే బ్లడ్ డొనేషన్ ఇవ్వడం. ఇప్పుడే జగిత్యాలనే కాకుండా జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, ధరంపురి వివిధ పోలీస్ స్టేషన్లలో పోలీస్ శాఖ, రోటరీ, రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించి కండక్ట్ చేసి ఈ రక్తాన్ని సేకరించినటువంటి రక్తాన్ని కూడా ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రి జగిత్యాల, మెట్పల్లి, రాయకల్, ధరంపురి పేషెంట్స్కి ఉచితంగా ఏదైతే బ్లడ్ సేకరించింది ఉచితంగా బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేసి రెడ్ క్రాస్ ద్వారా ఈ పంపిణీ కూడా ఉచితంగా చేస్తున్నాం. సో దిస్ ఇస్ ఆల్ ఒక కమ్యూనిటీ. ఏ కార్యక్రమం నిర్వహించినా అందరూ భాగస్వాములు, ప్రెస్ అనుకోండి, పబ్లిక్ లీడర్స్ అనుకోండి, పొలిటీషియన్స్ అనుకోండి, ఆ ఎగ్జిక్యూటివ్స్ అనుకోండి, వాలంటరీ సర్వీస్ మాలాగా స్వచ్ఛంద సంస్థ వాలంటీర్స్ అనుకోండి, ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ఒక్కరితోనే కాదు, ఏదైనా అందరి సమిష్టిగా సమైక్యంగా ఐక్యంగా ఉంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సామాజిక స్పృహతోటి పేద అర్హులైన వికలాంగులను గుర్తించి ఒక 5 సైకిళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ జగిత్యాల పట్టణంలోని వారికి అందజేయడం నిజంగా అభినందనీయం. దాని కొరకు సిఎస్ఆర్ ఫండ్ కింద తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది, దానికి ప్రొసీజర్స్ ఉంటాయి, కలెక్టర్ గారు శాంక్షన్ చేయాల్సి ఉంటుంది, ఫండ్స్ మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ మనం సైకిల్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామంటే వాళ్ళు లాస్ట్ 6 monthsకి వెళ్ళి వాళ్ళు చాలా శ్రమ పడ్డట్టుగా మనకు భావించాలి. అలాగే రోటరీ క్లబ్ ద్వారా సామాజిక సేవలు, రక్తదానం కానీ, ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నట్టుగా ప్రోస్థెటిక్ మన జైపూర్ లెగ్స్ పెట్టడము, వీళ్ళకు వికలాంగులకు పెట్టేయడం కానీ, ఇవన్నీ నిజంగా పేదవారికి సాయం చేయడం ద్వారా మా అందరినీ మనం నిజంగా అభినందించాలి. అలాగే డాక్టర్ గారు కంటి ఆసుపత్రి ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం, ఇది కూడా చాలా అభినందనీయం. ఇది ఇలాగే కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. లబ్ధిదారులు చేయూత తీసుకుపోతున్న లబ్ధిదారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గత 45 సంవత్సరాల పైనుండి కూడా జగిత్యాలలో వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నేను వైద్యునిగా ప్రారంభించినప్పటి నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్దలు కాశీరావు గారు కానీ, మా ప్రతాప్ అన్న, మిగతా కృష్ణ గారు, సూర్యం గారు, సీన్ గారు అందరూ కూడా నూతనంగా ప్రాక్టీస్ పెట్టినప్పటి నుండి కూడా డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, నాతో పాటు కుటుంబ సభ్యుల్లో ఉంటున్న డాక్టర్ విజయ్, శేఖర్ రెడ్డి అందరూ కూడా, ప్రతాప్ అన్న అందరూ కూడా ఈ రోటరీ సేవా కార్యక్రమంలో నిరంతరం పాల్గొంటా ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రభుత్వం ఒకవైపు చేస్తూ ఉంటే స్వచ్ఛంద సంస్థలు మనం అంతు సాయంగా చంద్రునికో నూలు పోగొన్నట్టు పెద్ద యుద్ధం నడుతున్నప్పుడు ఉడతా భక్తి అన్నట్టు ఉడతా సాయం లేక స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రపంచవ్యాప్తంగా అటు అత్యంత ధనిక దేశాలకు కావచ్చు, పేద దేశాల్లో కావచ్చు, ఈ రోటరీ, లయన్స్, వాసవి, జేసీస్ ఇట్లా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని ధార్మిక సంస్థలు, సత్యసాయం కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అదేవిధంగా జమాతే ఇస్లామీ ఉందని, ఇట్లా క్రైస్తవ మిషనరీస్, వివిధ సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అవసరం. ప్రభుత్వం ఒకవైపు లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటుంది, కానీ కొన్నిసార్లు సూక్ష్మంగా చూసి కొంతమంది అర్హులకు సహాయం అందని సందర్భాలు ఎన్నో వస్తాయి. అటువంటి సందర్భాల్లో ఈ రోటరీ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జగిత్యాల రోటరీ క్లబ్ ముఖ్యంగా ఎవరు ఊహించని విధంగా మొట్టమొదటి పార్క్ జగిత్యాలలో మన మండల ఆఫీస్ కింద ముందట ఈ రోటరీ క్లబ్ ప్రారంభించింది. అట్లనే శ్మశాన వాటిక అధ్వాన స్థితిలో ఉన్నప్పుడు శ్మశాన వాటిక ఇవాళ ప్రతి కాడ కూడలలో ఏర్పడతాయి. ఆడ ఇందిరాగాంధీ బొమ్మన్న కాడ ముందుగాల స్టార్ట్ చేసిందే రోటరీ క్లబ్. అప్పుడు పెట్టిన అవి తీసుకుపోయి ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా కనబడతాయి అవి ఇంకా కూడా. అట్లా ఐలాండ్ ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. బోర్వెల్స్ రోటరీ గంగా ప్రాజెక్ట్ కింద వందలాది బోర్వెల్స్ చేసినాం గ్రామాలలో. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మేము అందరం కూడా కొన్ని దశాబ్దాలుగా దీంట్లో అనుబంధంగా ఉన్నాం. చాలా ప్రజలు గుర్తించి ఎమ్మెల్యే అయినా కానీ ఈ సేవలో ఉన్నంత సంతృప్తి దేంట్లో ఉండదు. రాజకీయాల్లో దేంట్లో ఉన్నా కానీ సేవ చేయాల్సిందే. సేవ కోసమే మనందరం ముందు ఉండాలి. మరి ఎంతో విలువైన సమయాన్ని ఇక్కడ ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు ఎవరిది వాళ్ళకు కూడా బోలెడు కార్యక్రమాలున్నాయి, కుటుంబం ఉంటుంది. అటువంటి సందర్భంలో కూడా విలువైన సమయాన్ని ఇక్కడ రావడం అనేది చాలా పెద్ద విషయం. ఇవాళ మంచాల కృష్ణ గారు కావచ్చు, కొత్త ప్రతాపన్న కావచ్చు, కాశీరావు బాబు కావచ్చు, వీళ్ళంతా మా అన్న ఇటు బాయ్ మా సాగరణ కావచ్చు, అందరు తాతలు అయిపోయారు. వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు మంచిగా వ్యాపారాలు చూసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. అయినా కానీ ఇంత విలువైన సమయాన్ని ప్రతి వారం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఒక రకమైన తృప్తి. మానవ సేవనే మాధవ సేవ అంటాం. కొంతమంది గుళ్ళలో పోయి మొక్కి ఎంతో సమయాన్ని ఇస్తారు, కొంతమంది మస్జిద్లకు ఇస్తారు. అక్కడ కూడా అంటారు జో గరీబ్కు ఖిద్మత్ కర్తాయో ఓ లోగోంకు అల్లాహ్ కా దువా మిల్తాయ్ అంటారు. ఇంగ్లీష్లో చెప్తారు వాళ్ళు, సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్తారు. మన దగ్గర మానవ సేవ మాధవ సేవ అంటాం. మరి దాన్ని భావిస్తూ ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో నూతనంగా వచ్చిన డిఎస్పి గారు పిలువగానే వచ్చినందుకు సిఐ గారికి, వారి సిబ్బందికి, మిగతా గ్రామాల నుంచి కూడా నాయకులు వచ్చారు, వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు డిఎస్పి గారు ప్రత్యేకంగా కొంతమంది మా మిత్రులు కూడా కలుస్తారు, కార్యక్రమం ఉన్నదని చెప్పి పిలిచినాం. వెంటనే వచ్చినందుకు వారికి వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మై గుడ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్.